పుల్లంపేట మండలంలో పెద్దగా లారీ మరియు ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల 19 మందికి ఇంజరీస్ జరిగాయి. దాంట్లో 8 మంది ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి చికిత్స జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళని డాక్టర్స్ చూసుకుంటున్నారు. మిగతా మంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోయారు. ఓకే అండి. నిన్న రాత్రి జరిగినటువంటి యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం అండి. ఆ యాక్సిడెంట్లో ఏంటంటే లోడ్ లారీ ఆల్మోస్ట్ మా ఆర్టీసీ బస్ మీదకి వచ్చేయడం జరిగింది. అతనికి లెఫ్ట్ తప్పించుకోవడానికి ఉండేటువంటి మార్జిన్ లేనటువంటి పరిస్థితి. అప్పటికి కూడా డ్రైవరు చాలా అలర్ట్గా, అంటే లెఫ్ట్లో ఒక ఎలక్ట్రిక్ పోల్ కూడా ఉంది. ఆ పోల్ తప్పించిన వెంటనే అతను రోడ్ అంతా కూడా తిరిగిపోయి పూర్తిగా లెఫ్ట్ మార్జిన్లోకి వెహికల్ తీసుకెళ్ళినా కూడా ఈ యాక్సిడెంట్ పూర్తిగా అతను అవాయిడ్ చేయలేకపోయాడు. కానీ అతను గట్టిగా ప్రయత్నం చేస్తుండకపోతే ఇంకా దురదృష్టకరమైన సంఘటనగా ఇది మిగిలి ఉండేది. ప్రిలిమినరీగా రిపోర్ట్ అదండి. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ట్రీట్మెంట్ అది చూస్తున్నారు. మన గౌరవ కలెక్టర్ మేడం గారు కూడా ఇప్పుడు వచ్చి చూడడం జరిగిందండి. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఆర్టీసీ తరఫు నుంచి ప్లస్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి వైద్య సదుపాయాలు ఇతర ఏర్పాట్లు కూడా చూడడానికి మేమంతా ఆఫీసర్స్ అంతా ఇక్కడే ఉన్నాము. మేము ఫాలోఅప్ చేస్తున్నామండి. 19 పర్సన్స్ ఇంజ్యూర్ అయ్యారు. దాంట్లో అక్కడ యాక్సిడెంట్ స్పాట్లో ఒక 9 మంత్స్ బేబీ, మేల్ బేబీ చనిపోయింది స్పాట్లో. తర్వాత ఒక అమ్మాయి 15 ఇయర్స్ ఏజ్డ్, ఒక ఫిమేల్ యశస్వి అనే ఒక అమ్మాయి ఎన్ రూట్లో కడప రిమ్స్కి వస్తూ ఉంటే దారిలో చనిపోయింది. మొత్తం 2 డెత్స్. ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళు మొత్తం వాళ్ళిద్దరు డెత్స్ పోగా 8 మంది అడ్మిట్ అయ్యారు. 8 మందిలో 9 ఒకరిని సిఎంసి వేలూరుకి రెఫర్ చేశారు. మిగతా ఒక 2 స్విమ్స్ తిరుపతికి రెఫర్ చేశారు. ఒకరు కర్నూలుకి రెఫర్ చేశారు. మొత్తం 4 రెఫర్ చేశారు. సో ఇంకా 4 ఉన్నారు ఇక్కడ. దాంట్లో ఒక లారీ క్లీనర్ ఉన్నాడు. తర్వాత మా ఆర్టీసీ డ్రైవర్ ఒక అతను ఉన్నారు. వాళ్ళు అంటే సీరియస్ ఏం లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. మైనర్ ఇంజరీస్. మిగతా 2 కూడా మైనర్ ఇంజరీస్. మిగతా ఈ 8 + 2 పోగా 9 మంది అక్కడ స్పాట్ నుంచి వెళ్ళిపోయారు. స్పాట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు మైనర్ ఇంజరీస్ అయ్యాయో ఏమో మరి తెలీదు, పూర్తిగా వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారు 9 మంది. వాళ్ళ డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళ పరిస్థితి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళు తిరుపతికి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళిపోయారు. ఇది మొత్తం ఇంజూర్డ్ డీటెయిల్స్. మాది ప్రొద్దుటూరు. మా బావ నైట్ జరిగిన యాక్సిడెంట్లో మా బావ కూడా ఇంజూర్ అయినాయి. మెదడు ఇక్కడ మైండ్ దగ్గర ప్లస్ కాలుకు మోకాలికి ఇంజూర్ అయ్యింది. మా బావ నైట్ ఇక్కడ 3:30 మధ్యలో అడ్మిట్ చేసినారు హాస్పిటల్లో. ట్రీట్మెంట్ ఏమి అని చెప్పలే, కానీ డాక్టర్లు చెప్పినారు పలానా ట్రీట్మెంట్ అని. కానీ ఇంతవరకు ఏ నాయకుడు కానీ గవర్నమెంట్ తరఫున ఏ ఎంఆర్ఓ కానీ ఏ కలెక్టర్ కానీ ఇంతవరకు వచ్చి మేము ఉన్నాము, మీ ఫ్యామిలీకి ఇంత ఉంది, ఇప్పుడు మా బావకు 2 పిల్లోళ్ళు, వాళ్ళ లైఫ్ ఏం కావాలా, ఇప్పుడు మా బావకు మోకాలు విరిగిపోయింది, బెడ్ రెస్ట్ తీసుకుంటాడు ఒక 3 నెలలు 6 మంత్స్, అంతవరకు మా చెల్లెలను వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అనే అసూరెన్స్ ఒక డిపో మేనేజర్ కానీ ఒక కలెక్టర్ కానీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చి ఇంతవరకు మాకు ఏం ఇవ్వలే. ఇంతసేపు ఆడనే వేడిగా ఉన్నా కూడా స్ట్రెచర్ మీద అట్నే పడుకోబెట్టి అట్నే వెయిట్ చేస్తున్నాము. మేము ఎటు పోలేని సిచ్యువేషన్లో ఉన్నాము. ఇంతవరకు ఎవరు అసూరెన్స్ ఇలా గవర్నమెంట్ దీనిపైన తక్షణం స్పందించి ఇమీడియట్గా 1 or 2 డేస్లో వీళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా మంచి చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని మేము ఉంటామనే ఆసరా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ తరపున నాయకులు కానీ ఖచ్చితంగా ఇవ్వాలని నేను విన్నపించుకుంటున్నాను గవర్నమెంట్కు. నా పేరు సత్యమూర్తి, మాది ప్రొద్దుటూరు, మా బావ.
పుల్లంపేట మండలంలో పెద్దగా లారీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.